అక్రమాస్తుల కేసు నుంచి బయటపడిన జయ. కర్ణాటక హైకోర్టు తీర్పుతో తమిళనాట సంబరాలు. సత్యం రామలింగరాజు సహా నిందితులకు బెయిల్. పూచీకత్తు సమర్పించాలని నాంపల్లి న్యాయస్థానం ఆదేశం. రరసం కార్మికుల సమ్మెపై తేల్చని మంత్రివర్గ ఉపసంఘం. సమస్యను సీఎంకు నివేదించాలని నిర్ణయం. ఆరో రోజు వివిధ రూపాల్లో రరసం కార్మికుల సమ్మె. జిల్లాల్లో పాక్షికంగా తిరిగిన బస్సులు. వికృత క్రీడకు బలైన నబీల్ మృతదేహానికి శవ పరీక్ష. ప్రేమ వ్యవహారమన్న కోణంలోనూ పోలీసుల ఆరా. పాక్లోని దావూద్ ఇబ్రహీంను వదిలిపెట్టేదే లేదు. లోక్సభలో హోంమంత్రి రాజ్నాథ్ ప్రకటన.